ప్రశ్న ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన భూమిపై జరుగుతుందా వివరించగలరు? 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరగాలంటే భూమి మీద ఏముండాలి? మనుషులు ఉండాలి, సమస్త పంచభూతాలు ఉండాలి. ఉండాలి. 2 పేతులు ఏమన్నాడు చూడు, చూద్దాం బైబిల్ ఏముందో. బైబిల్లో క్లియర్గా రాయికే ఇన్ని ప్రశ్నలు. 2 పేతులు 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. 2 పేతురు 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలను. కాబట్టి ఇతర ప్రశ్న ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన భూమిపై 1000 ఏండ్ల పరిపాలన భూమి జరుగుతుందా? పేతురు 3వ అధ్యాయము ఇప్పుడు చదివాం 10 నుండి 12 వచనాలకు భూమియు దాని మీద కృత్యములన్నీ కాలిపోవును. పంచభూతములు మిక్కడమైన వేంద్రముతో వ్యయంతో లయమైపోవు. మరి ఏమీ లేకపోతే ఎక్కడ పరిపాలన చేస్తాడు? ఏమి లేకుండా ఎక్కడ పరిపాలన చేస్తాడు? ఏమీ ఉండవు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు రాకడకు ముందు భూమి ఆకాశం ఏమవుతుంది చూడు, 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చంద్రుడు కాంతినియ్యడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుందరు. ఇక్కడ యెషయా 13వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. యెహెజ్కేలు 32:7. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలం మరుగు చేసేదను, నక్షత్రములు చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును. యెషయా 22, యెషయా 24:23. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనం. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సీయోను కొండ మీద యెరూషలేములో రాజగును. కీర్తన 72:7. కీర్తన 7వ వచనం. కీర్తన 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. కాబట్టి చంద్రుడు ఉండడు. చూస్తే ప్రసంగి 12:2. ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్త స్మరణ తెచ్చుకును. కాబట్టి ఏం రాసింది ఇక్కడ? సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందు కమ్మేస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గ్రహాలు, భూమి ఏముండదు. భూమి మీద జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? బైబిల్లో ఇటువంటి వాటికి క్లియరెన్స్ లేదు. ఫలానా చోటే ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు ఉంటుంది అని ఖచ్చితంగా బైబిల్లో లేదు. భూమి మీద ఉంటుందా, లేకపోతే మధ్యాకాశంలో ఉంటుందా,
కానీ ప్రకటన గ్రంథము 20 అధ్యాయము ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం 5వ వచనం మాత్రం ఉంటది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అంతట సింహాసనంలో చూచితిని, వాటి మీద ఆసనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిన మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసలు ఎందు కాని చేతులు ఎందు కాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయమని వారి ఆత్మలు చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. క్రీస్తు కూడా రాజ్యము చేశారు. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. 2వ వచనం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గడ సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వాని బంధించి అగాధంలో పడవేసి 1000 సంవత్సరాలు బంధించి మన అగాధం వేస్తారు. ఈ అదే టైంలో 1000 సంవత్సరాలు పరిశుద్ధుల్ని యేసు ప్రభు 1000 సంవత్సరాలు వెళ్తాడు. ఆ టైంలో ఇంకా వాడు ఉండరు కాబట్టి ఆ పరిశుద్ధుల మోసము చెయ్యడు అని బైబిల్లో ఖచ్చితంగా రాయబడింది. కాబట్టి ఈ 1000 సంవత్సరములు ఎక్కడ పరిపాలన చేస్తాడు అనే దానికి ఖచ్చితమైన ఆధారము బైబిల్లో మనము చూడలేము. అక్కడ 4 నుండి 7 ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 నుండి 7 4 నుంచి 7 వచ్చిన. అంతటి సింహాసనంలో చూచితిని, వాటి మీద ఆసనులు ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన. కాబట్టి విమర్శ చేయాలంటే మరి ఆకాశంలో చేస్తాడో ఎక్కడ చేస్తాడో అది భూమి అని రాయబడలేదు కింద. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసల ఎందు కాని చేతుల ఎందు కాని దాని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయమన్న వారి ఆత్మలు చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. కాబట్టి రాజ్యము చేసేది శరీరంతో ఉన్న మనుషుల కోసం కాదు. తిరిగి లేచిన తర్వాత శరీరం ఉండదు కదా, ఏముంటది? మహిమ శరీరం. ఈ మహిమ శరీరానికి ఏమక్కర్లేదు. భూమి, గాలి, నీరు, ఆకాశము, అగ్ని, పంచభూతాలు అవసరం అక్కర్లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు బైబిల్లో రాయబడలేదు. ఖచ్చితంగా ఇది అని చెప్పనక్కర్లేదు. ఏదేదో ఆ మాట ఈ మాట ఆ మాట కలిపి మధ్యాకాశం చేస్తాడు. మధ్యాకాశం ఏముండదు, మధ్యాకాశంలో భూమి ఉండదు. ఏముండదు? భూమి ఉండదు. మధ్యాకాశంలో భూమి ఎక్కడ ఉంటుంది? నీళ్ళ నుండి పైకి తేలింది భూమి. నీటితో పాటు భూమి ఉంటుంది. మరి భూమి నాశనం చేయబడితే ఆత్మలు ఎక్కడుంటాయి? ఆత్మలు ఎక్కడుంటాయి? ఎలాగుంటాయి? ఏ విధంగా ఉంటాయి? దాని విషయం బైబిల్లో ఈ అధ్యాయం ఇంకా జరగలేదు. ఏం చేయలేదు? జరగలేదు. ఈ జరగకపోవడం వల్ల ఈ మధ్య ఈ 1000 సంవత్సరాలు ఎక్కడ చేస్తాడని బతికుండగా ఆరాటం పడే కంటే చచ్చిపోయిన తర్వాత ఆయన 1000 సంవత్సరాలు పరిశుద్ధుల్ని వెళ్తాడా, ముందుగా వెళ్తాడా? ఈ లోకమంతా అంతర్ధానం అయిపోయిన తర్వాత కదా వెళ్తాడు. కాబట్టి లోకం అంతర్ధానం అయిన తర్వాత అప్పుడే తెలుస్తుంది ఎక్కడ వెళ్తాడని. అంటే ఎక్కడ వెళ్తాడో అప్పుడు తెలుసు. ఎక్కడ వెళ్తాడనేది 1000 సంవత్సరాలు పరిశుద్ధులతో ఆయన ఎక్కడ వెళ్తాడనేది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ ఏర్పాటు చేస్తాడు అక్కడ వెళ్తాడు. మనకి కంగారు ఎందుకు? లేనిపోయి ఎందుకు అడగాలి? ఉంటే చెప్తాం. ఏం చెప్పినా ఏముండాలి? ప్రూఫ్, రెఫరెన్స్ ఉండాలి. 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడ రాజ్యం చేస్తాడు బైబిల్లో రాయబడలేదు. కానీ భక్తులు ఏమన్నారు? మధ్యాకాశంలో వెళ్తాడండి. ఎక్కడ వెళ్తాడు? మధ్యాకాశంలో వెళ్తాడు. అందుకే ఉందండి మధ్యాకాశం. మరి మధ్యాకాశం వెళ్తాడండి, మరి బైబిల్లో రాయబడలేదు. కానీ ఎక్కడ వెళ్తాడనేది ఎప్పుడు వెళ్తాడు? రెండో రాకల్లో వచ్చిన తర్వాత జరుగుతుంది.
అవునా? ఆ. అప్పుడు చూద్దాం ఎక్కడ వెళ్తాడు కంగారెడ్డికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయాలి? ఆ మధ్యాహ్నానికి వెళ్ళడానికి ఏం కావాలి? మారు మనసు, పాపక్షమాపణ, ఉమ్. బాప్టి సాక్ష్యం, పరిశుద్ధుడిగా జీవించుట, ఉమ్. ఇవన్నీ మనుషుడు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న తర్వాత ఈ లోకాన్ని పాత పెట్టబడతాం. అదా వచ్చినప్పుడన్నా ర్యాప్చర్లో లేచి వెళ్ళిపోతాం. ఆ. దాని తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎక్కడ పరిపాలిస్తాడు? యేసు ప్రభు స్పష్టంగా చెప్పనప్పుడు మనం ఎవరో చెప్పనాకి, ఉమ్. చెప్పితేనేమో ఎక్కడుందో చూపించమంటారు, చెప్పకపోతే చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు సందిగ్ధంగా ఉంటాయి. అంటే చెప్పడానికి అవకాశం ఉండదు, చెప్పే అవకాశం ఉండదు. అందుకని ఇటువంటి విషయాలు ఏం చేయాలి? కాముగా ఉంచాలి. ఉంచి నీవు చనిపోయి ఈ లేచిన తర్వాత కదా జరిగేది. నువ్వు పరిశుద్ధంగా జీవించి చనిపోయిన తర్వాత మహిమ సదింతో లిగిస్తావు. అప్పుడు ఎక్కడ వెళ్తాడో అప్పుడు చూద్దాం. ముందేం చేయాలి? వ్యక్తి పాపలొప్పుకొని యేసు క్రీస్తు రక్తంతో కడగబడి తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నాడు బాప్తిజం పొంది ఈ లోకాన్ని విడిచిపెడితే అప్పుడు జరిగేది. కాబట్టి ఎవరైనా నరేష్ గారు ఈ విషయం తెలుసుకోవాలి. చాలామంది అడిగారు, వెయ్యండి పరమ ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడ జరుగుద్దో ఖచ్చితంగా బైబిల్లో ఈ ప్లేస్ అని రాయబడలేదు. అది పరలోకంలోనా, భూలోకంలోనా, లేక మధ్యాకాశంలోనా, ఎక్కడ ఎవరికీ తెలియదు. కాబట్టి ఎవరికీ తెలియని విషయాలు అవి అలాగే వదిలేయాలి. టెంపరీగా చెప్పామనుకో రెఫరెన్స్ ఇవ్వాలి. రెఫరెన్స్ లేదు. వాళ్ళు ఎవరన్నా ఇస్తే రాసుకుంటాను నేను, అంతే. ఎక్కడితో కొంచెం సమాధానం అయిపోయింది.